వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లా బడ్నగర్లో మొహరం ఊరేగింపు జరిగింది. ఇది మొహరం ఊరేగింప లేకపోతే ఎవరినైనా భయభ్రాంతులకు గురి చేయడానికి చేసిన సంఘటన? అసలు ఇలాంటి ఊరేగింపులకు పర్మిషన్స్ తీసుకున్నారా? ఇంత దారుణంగా ఊరేగింపులు చేసి ఎవరిని భయపెట్టాలనుకుంటున్నారు? నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదా, ఊరేగింపులో భాగంగా ఒక వ్యాన్ని భారీ క్రెయిన్కి కట్టి సుమారు 40 అడుగుల ఎత్తులోకి తీసుకెళ్ళి అక్కడ దాన్ని వేలాడదీసి ఇద్దరు యువకులు దాని మీద ఎర్ర జెండాలు ఊపుతూ కనిపించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ వ్యాన్లో భారీ పేలుడు సంభవించింది. ఇక కనిపిస్తోంది కదా అక్కడ జెండాలు. వీళ్ళు చేస్తుంది దేనికోసం? మొహరంకి ఎర్ర జెండాలకు ఏం సంబంధం? ఇవేం పిచ్చి చేష్టలు, ఇవేంటి వెర్రి చేష్టలు? ఒక పండుగ పేరుతో ఇలాంటి దారుణాలు ఏంటి? ఇది ఎక్కడ వీడియోనో నువ్వు పట్టుకొచ్చి చెప్తున్నావు? దీనికి సంబంధించి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? దీనికి సంబంధించి ప్రూఫ్స్ ఏంటి? కొంతమంది ఎదవలు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. ఆ ఎదవలు ఫోన్ చేయకముందే పూర్తి ఆధారాలని, వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్న వైనాన్ని కూడా మీకు చూపిస్తాను, చూడండి. जो मुख्य आरोपी है शोएब खान, उसको पुलिस ने हिरासत में ले लिया। शोएब खान ने ये सारा जो कार्यक्रम जो है ऑर्गेनाइज करवाया था। इसके अलावा जो 2 लड़के उस गाड़ी के ऊपर चढ़ के झंडा लहरा रहे हैं, जाहिद खान और तस्लीम खान, उनको भी पुलिस ने गिरफ्तार करके हिरासत में ले लिया है। आगे की विवेचना जारी है। जैसे और तथ्य सामने आएंगे बाकी लोगों पे भी प्रभावी कार्रवाई की जाएगी। बीती रात बड़नगर थाने के अंतर्गत अडान मोहल्ले में जो घटना हुई थी, जिसमें क्रेन में एक गाड़ी को लटका के उसमें पटाखे चला के उसको विस्फोटक जैसा एक विजुअल सामने आया था, उसमें जो मुख्य आरोपी है शोएब खान, उसको पुलिस ने हिरासत में ले लिया। शोएब खान ने ये सारा जो कार्यक्रम जो है ऑर्गेनाइज करवाया था। इसके अलावा जो 2 लड़के उस गाड़ी के ऊपर चढ़ के झंडा लहरा रहे हैं, जाहिद खान और तस्लीम खान, उनको भी पुलिस ने गिरफ्तार करके हिरासत में ले लिया है। आगे की विवेचना जारी है। जैसे और तथ्य सामने आएंगे बाकी लोगों पे भी प्रभावी कार्रवाई की जाएगी। రైట్, చూసారు కదా, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లా బడ్నగర్ మొహరం ఊరేగింపు సందర్భంగా జరిగిన ఘటన ఇది. ఈ ఊరేగింపులో భాగంగా ఒక వ్యాన్ని భారీ క్రెయిన్కి సుమారు 40 అడుగుల ఎత్తులో వేలాడదీసి ప్రదర్శన నిర్వహించారు. ఆ తర్వాత ఇద్దరు యువకులు ఎర్ర జెండాలు ఊపుతూ కనిపించారు. కొద్దిసేపటి తర్వాత మరి ఆ వ్యాన్లో ఏం పెట్టారో తెలియదు కానీ పేలుడు పదార్థాలు, భారీ ఎత్తున పేలుడు సంభవించింది. పేలుడు దాటికి వ్యాన్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారాయి. వాటికి సంబంధించి చూపించాను. జరిగింది. ఆ దాష్టికానికి కారణమైన యదవని అరెస్ట్ చేశామని పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఈ ఘటనపై ఉజ్జయిని అదనపు ఎస్పీ కరణ్దీప్ సింగ్ స్పందించారు. సంఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా కార్యక్రమ నిర్వాహకుడు ఎవడైతే ఉన్నాడో షోయబ్ ఖాన్, అసలు ఈ షోయబ్ ఖాన్ అక్కడ పండుగను నిర్వహించాలనుకున్నాడా, లేకపోతే ప్రళయం సృష్టించాలనుకున్నాడా, ఎవరిని భయభ్రాంతులకు గురి చేయాలనుకున్నాడు, లేకపోతే పండగ పేరుతోటి మత విద్వేషాలను రెచ్చగొట్టాలనుకున్నాడా, మారణ హోమం సృష్టించాలనుకున్నాడా? ఏ ఉద్దేశంతో ఇలాంటిది నిర్వహించాడు? ఏ ఉద్దేశంతో ఇలాంటి పేలుళ్లకు దాష్టికాలకు ఒడిగట్టాడు? మొహరంకి ఎర్ర జెండాలకు వాహనాలను పేల్చడానికి సంబంధం ఏంటి? అంతేకాదు, వ్యాన్ పై నిలబడి జెండాలు ఊపింది తలీం ఖాన్, జాహిద్ ఖాన్. ఈ కార్యక్రమానికి నిర్వాహకుడు షోయబ్ ఖాన్ అయితే ఎర్ర జెండాలు ఊపుతూ జనాల్ని భయభ్రాంతులకు గురి చేయాలని చూసింది తాలీం ఖాన్, జాహిద్ ఖాన్. అలాగే క్రేన్ యజమాని గోపాల్ మాలిపై కేసు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. పేలుడు కోసం ఏ పదార్థాలు ఉపయోగించారు, భద్రతా అనుమతులు తీసుకున్నారా, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఈ ప్రదర్శన ఎందుకు నిర్వహించారు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రజా భద్రతను ప్రమాదంలోకి నెట్టే చర్యగా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు పూర్తి వివరాలు సేకరిస్తూ ఘటనకు సంబంధించిన వీడియోలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ ఇలాంటి సంఘటన ద్వారా
మత విద్వేషాలను రెచ్చగొట్టడం, సమాజంలో కొంత భయ వాతావరణాన్ని సృష్టించడం తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ఇలాంటివి మొహరం లాంటి పండుగల టైంలో ఇలాంటివి చేయడం వల్ల ఆ పండుగకు సంబంధించి ఒక చెడు భావన ప్రజల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఈ రోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.